హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 10T 5G. చూడవచ్చు మీరు. డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయ్యి లైన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఓన్లీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు. ఇదైతే బయట కంట్రీ మొబైల్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, బయట కంట్రీలో అయితే మనకి రెడ్మీ నోట్ 10గా అయితే లాంచ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఇండియాలో అయితే రెడ్మీ నోట్ 10T 5G, అదే పోకో బ్రాండ్లో అయితే పోకో M3 Pro లాంచ్ చేశారు. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే మనకి ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ ప్యానల్ అయితే మనం అయితే బ్లోయర్ అయితే టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మీకు బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ వస్తుంది, మెల్ట్ అవుతుంది మీకు. అదొకటి మీరు గమనించుకొని టెంపరేచర్ అనేది కరెక్ట్గా పెట్టి మీరు ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం అటు ఇటు మూవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ప్లేస్లో అలా ఉంచేస్తే మీకు మెల్ట్ అయిపోతుంది టెంపరేచర్ తక్కువ పెట్టినా కూడా. బ్లోయర్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి, లేదంటే మీరు హీటర్ ఉంటుంది కదా, హీటర్ మీద కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే బ్లోయర్తో అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అయితే మీకు బ్యాక్ డోర్ అనేది అయితే కొంచెం లేట్ అయితే అవ్వడం జరుగుతుంది. టైం అయితే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. దానివల్ల అయితే మీకు లేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకైతే బ్యాక్ ప్యానల్ అయితే చూడవచ్చు, రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సైడ్కి అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ స్క్రూస్ అన్నీ అయితే మనం తీసి రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకుందాం. మీకు సైడ్ పెట్టుకుని మిస్ అవుతున్నాయి అంటే మీకు దీనికి ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి. దానికి మ్యాగ్నెట్ స్టిక్ చేసుకుంటే మీకు ఆ స్క్రూస్ అన్నీ దానికి స్టిక్ అయ్యి ఉంటే మీకు ఎక్కడికి మిస్ అవ్వవు స్క్రూస్ అన్నీ. చాలామంది సైడ్ ఇలా పెట్టుకున్నప్పుడు మీకు మ్యాగ్నెట్ ఏమైనా తగిలితే అది దాంతోపాటు మిస్ అయిపోయే అవకాశం ఉంటాయి మొత్తం స్క్రూస్ అన్నీ. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఇదైతే లాక్ టైప్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే ప్రెస్ చేసి మీకు లాక్స్ అన్నీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, హౌసింగ్ అయితే మనకి రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది, బ్యాటరీ కనెక్టర్. నెక్స్ట్ ఇంక ఇది రింగర్ సెట్ అయితే రిమూవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డిస్ప్లేకి మనకి కింద నుంచి వెళ్తుంది ఫ్లెక్స్ అనేది. ఛార్జింగ్ నెక్స్ట్ ఇంకా మైక్ అన్ని సెక్షన్స్ అన్నీ మనకి కింద నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం బ్యాటరీ అయితే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. గ్లూ స్టిక్కర్స్ అయితే ఉంటాయి అవి అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు మీరు, మనకైతే ఈజీగా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. గ్లూ స్టిక్కర్స్ మనకు స్మూత్గా అయితే రావడం జరిగింది. ఒక్కొక్కసారి అయితే మనకి తెగిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే అనేది అయితే మనం రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడవచ్చు, బ్లోయర్ టెంపరేచర్ అయితే 200 అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది గ్లాస్ కాబట్టి మనకు కొంచెం టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగని చెప్పి మీరు టెంపరేచర్ ఎక్కువ పెడితే మీకు ఫ్రేమ్ ఏదైతే ఉందో అది సైడ్ బార్డర్ అది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు చూసుకుని మీరు టెంపరేచర్ అనేది సెట్ చేసుకోండి. ఒక్కొక్క బ్లోయర్లో ఒక్కొక్కలాగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అయితే పట్టుకోవడం జరిగింది. మళ్ళీ మనం హీట్ చేసి అయితే మనం రిమూవ్ చేస్తున్నాం. చూడొచ్చు, మీరు ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికైతే మనకి ఇయర్ స్పీకర్ మెస్ ఏదైతే ఉందో అదైతే ఆ డిస్ప్లే ఓల్డ్ డిస్ప్లేలో అయితే ఉండిపోవడం జరిగింది. అది కూడా మనం ఒకసారి రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మ్యాట్ అయితే నేను క్లీన్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే గ్లాస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి దాని మీద ఉండిపోయాయి. మనకైతే గ్లూ అయితే ఉంది, ఓల్డ్ గ్లూ, అదైతే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేలో అయితే మనకి మెస్ ఉండిపోవడం జరిగింది కదా, మెస్ అనేది అయితే ఇయర్ స్పీకర్ మెస్ అనేది అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఫోర్స్ అనేది పెట్టకూడదు, డ్యామేజ్ అయిపోతుంది, ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం 530 కానీ లేదంటే 10 కానీ IP కానీ వేసుకుంటే మనకి ఈజీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే ఈజీగా అయితే రావడం జరిగింది. మెస్ అనేది అయితే ఫుల్ నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డస్ట్ అనేది ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి సౌండ్ అనేది క్లియర్గా వినిపిస్తుంది కస్టమర్కి. నెక్స్ట్ ఇంక గ్లూ అనేది వేసి అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇయర్ స్పీకర్ మెస్ ఏదైతే ఉందో. నెక్స్ట్ ఇంక ఫ్రేమ్ అయితే మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రేమ్ టోటల్గా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి డిస్ప్లే మనం న్యూ డిస్ప్లే వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫినిషింగ్ కూడా మనకి నీట్గా అయితే ఉంటుంది, డిస్ప్లే వేసినట్టు ఉండదు. ఎందుకంటే ఓల్డ్ గ్లూ ఉంటే మీకు అది హైట్ వచ్చేసి మీకు డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రానివ్వదు. మీరు ఓల్డ్ గ్లూ అనేది ఎంత రిమూవ్ చేసుకుంటే మీకు అంత ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్.
ఈ క్లీనింగ్ వీడియో మీకు అక్కర్లేదు అనుకుంటే మీరు 1-2 మినిట్స్ అయితే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రంట్కి వెళ్ళి అయితే మీరు చూడవచ్చు. ఎందుకంటే క్లీన్ చేయడానికి అనేది మనకి ఒక 5 మినిట్స్ వరకు పడుతుంది. పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మరి డిస్ప్లే అనేది కరెక్ట్గా రావాలి కదా మనకి ఫిట్టింగ్ అనేది. దాని గురించి అయితే మనం పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసే డిస్ప్లే అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడూని. నెక్స్ట్ ఇంక ఇది అయితే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదా. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే అనేది అయితే మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. పూర్తిగా అనేది టచ్ అనేది డిస్ప్లే మనకి పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి సీసీ బోర్డు దగ్గర అయితే ఒక కనెక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డుకి అయితే ఒక కనెక్టర్ అయితే రావడం జరుగుతుంది. ఆ 2 కనెక్టర్స్ అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మదర్ బోర్డుకి అయితే, చూసారు కదా. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే మనం స్విచ్ ఆన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మనకి బూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మొబైల్ అయితే మనకి హోమ్ స్క్రీన్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి అన్లాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి సెన్సార్ బ్లాక్ అవుతుందని చెప్పి మనకి సింబల్ అయితే రావడం జరిగింది. ప్రెస్ చేసి అయితే మనం పైకి అయితే మనం స్వైప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే లోడింగ్ అయితే అవ్వడం జరిగింది, ఎందుకంటే 5 to 10 సెకండ్స్ అయితే మనకి సిస్టమ్ అనేది లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవ్రీ మొబైల్. న్యూ డిస్ప్లే ఎప్పుడు మీరు ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టుకోవాలి. 100% బ్రైట్నెస్ పెట్టి అయితే చెకింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక డార్క్ మోడ్ ఉంటే డార్క్ మోడ్లోంచి రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి వైట్ బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే డెడ్ పిక్సెల్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు కనిపిస్తాయి వైట్ బ్యాక్గ్రౌండ్లో. ఫస్ట్ అయితే నేను టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్స్లో మనకి ఏమన్నా టచ్ ప్రాబ్లం ఉంటే 3 నెంబర్స్ పడతాయి, ఆటోమేటిక్గా అయిపోవడం అటువంటిది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఎక్కడైతే టచ్ అనేది ఎక్కడ అవ్వలేదు అలాగా ఆటోమేటిక్గా అయితే. నెక్స్ట్ అయితే ఒక యాప్ని అయితే తీసి మీరు మూవ్ చేయండి ఆల్ ఎడ్జెస్లో అయితే. ఎక్కడైనా మీకు టచ్లో ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఆ యాప్ అనేది అయితే స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మీకు టచ్ కంప్లైంట్ ఉంటుందో ఆ ఏరియాలో స్టాప్ అయిపోయి మీకు మూవ్ అవ్వదు. ఇంకా టోటల్ ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. 5 మినిట్స్ అయినా కానీ నేను వీడియో కాబట్టి మీకు అయితే వీడియో అయితే ఫార్వర్డ్లో పెట్టి అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇది బయట కంట్రీ మొబైల్, ఇది ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు డివైస్ నేమ్ రెడ్మీ నోట్ 10. మనకి అదర్ కంట్రీలో అయితే ఈ నేమ్తో అయితే లాంచ్ అవ్వడం జరిగింది ఈ మోడల్తో. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా అయితే మీకు చూపించడం జరుగుతుంది చూడండి. మోడల్ ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. M2103K19C మోడల్ అయితే గూగుల్లో మీరు సెర్చ్ చేసిన ఈ మోడల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే ఇంకా మనం అయితే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది పూర్తిగా. మీకు డిస్ప్లేలో డబుల్ ఫ్లెక్స్ నెక్స్ట్ ఇంకా 3 ఫ్లెక్స్ వచ్చే మోడల్స్లో ఛార్జింగ్ అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా, ఎందుకంటే ఛార్జింగ్ అనేది మనకి డిస్ప్లేలోంచి అయితే వెళ్ళడం జరుగుతుంది సప్లై అంతా. మీకు నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. మీరు వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. మీకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్న వోల్టేజ్ అనేది అయితే తక్కువైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ న్యూ డిస్ప్లేలో, అదొకటి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే డిస్ప్లేలోంచి అయితే మనకి వెళ్ళడం అయితే అవుతుంది సప్లై మొత్తం. మనకైతే పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది, వోల్టేజ్ అనేది అయితే చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. పవర్ ఆఫ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే మీరు వెంటనే అయితే డిస్కనెక్ట్ చేయకండి బ్యాటరీ అనేది. ఒక 5 to 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే సిస్టమ్ అనేది మనకి పూర్తిగా అయితే ఆఫ్ అయితే అవ్వదు, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. 5 to 10 సెకండ్స్ అయితే మీరు వెయిట్ చేసిన తర్వాత అయితే మీరు అప్పుడైతే డిస్కనెక్ట్ అయితే చేసుకోండి బ్యాటరీ. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్స్ అన్నీ చూడవచ్చు. ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి అయితే రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్స్ కూడా అయితే మనం డిస్కనెక్ట్ చేసి డిస్ప్లే కూడా రిమూవ్ అయితే చేయడం జరిగింది.
చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక గ్లూ అనేది వేసుకోవాలి. ఇప్పుడు గ్లూ అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే కింద లెన్స్ ఏరియాలో ఎక్కువ వేసేయడం, నెక్స్ట్ ఇంక సెన్సార్ ఏరియాలో డైరెక్ట్ ఇంక సెన్సార్ హోలే ఉంచకుండా బ్లాక్ చేసి వేస్తే ఏమవుతుందంటే మీకు సెన్సార్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ అది. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకా పాకెట్ మోడ్ అని చెప్పి పైన మీకు అస్తమానం చూపిస్తూ ఉంటుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మీరు సెన్సార్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో గ్లూ అనేది వేయకుండా వదిలేస్తే సరిపోతుంది మీకు. దాని మీద గ్లూ అనేది ఎప్పుడైతే వేస్తారో అది బ్లాక్ అయిపోయి మీకు బ్లాక్డ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. మీకు అది ఇష్యూ అవుతుంది తర్వాత కస్టమర్ దగ్గర. మీకు అదొకటి మీరు గమనించి ఆ ఏరియాలో అయితే మీరు గ్లూ అనేది వేయకుండా అయితే ఉంచండి. మీకు అయితే ప్రాబ్లం అనేది అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే సైడ్ అయితే లాక్ అయితే ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే ఆ ఏరియాలో లాక్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది రింగర్ అనేది. మనం బ్యాటరీకి అయితే 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దాంతో వచ్చిన గ్లూ స్టిక్స్ అయితే మనకి వన్స్ ఒకసారి అయితే పనిచేయడం జరుగుతుంది, మళ్ళీ సెకండ్ టైం అయితే యూజ్ అవ్వదు. 2x టైప్ అయితే వేసుకోవడం జరిగింది. చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరుగుతుంది గ్లూ స్టిక్స్ అయితే మనకి ఇవి. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. హౌసింగ్ అయితే చూస్తున్నారు కదా, ప్రెస్ చేస్తే మీకు ఫ్రేమ్లో అయితే మనకి హౌసింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడూని స్క్రూస్ అనేది ఎంతవరకు వెళ్తుందో టైట్ అంతవరకు అయితే చేయాలి. ఓవర్ టైట్ చేస్తే మీకు ఏమవుతుందంటే డిస్ప్లేకి బ్యాక్ సైడ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదొకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే స్క్రూస్ మిస్ అయిపోయినాయని చెప్పి లాంగ్ స్క్రూస్ ఫిట్ చేసేస్తారు. అవి ఫ్రంట్ డిస్ప్లేలోకి వచ్చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ మీకు డిస్ప్లేని పైకి లేపేసే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం పవర్ అయితే ఆన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రై కూడా అయితే వేయడం జరిగింది, చూసారు కదా. నెక్స్ట్ ఇంక గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది బ్యాక్ ప్యానల్కి. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికైతే కొద్దిగా ఎక్స్ట్రా గ్లూ అనేది ఉంది, హైట్ వచ్చింది ప్యానల్ అయితే. అదైతే రిమూవ్ చేసి అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. జస్ట్ మీరు ఫుల్గా అయితే ప్రెస్ చేస్తే అది స్టిక్ అయితే అవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు లాస్ట్లో రబ్బర్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 3 to 4 hours ఉంచితే మీకు టోటల్గా అయితే అది స్ట్రాంగ్ అయితే అవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్ అయితే పెట్టడం జరిగింది ఓల్డ్ డిస్ప్లే, చూడవచ్చు మీరు, చూస్తున్నారు కదా. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక రబ్బర్స్ అనేది వేసుకొని జస్ట్ 3 to 4 hours అయితే మీకు సైడ్ పెట్టుకుంటే మీకు గ్లూ అనేది అయితే స్ట్రాంగ్ అయితే అవ్వడం జరుగుతుంది. టోటల్ వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.